మీరు ఎవరెవరు అలా మీ నాన్న, మీ అమ్మ, నువ్వు, మీ చెల్లి, అంతేనా? అంతేకాదు అందరూ లెక్క ఏంటంటే మీ తమ్ముడు, నువ్వు, ఓకే, నువ్వు, మీ అక్క, నువ్వు, కొండ ఏరోజు ఒక్కడే, ఏరోజు ఒక్కడే, లేచి అయితే ఒక్కడే, ఈ అమ్మాయి నహీనైతే ఇద్దరు, అలాగా మీరు ఎంతమంది? ఇద్దరమే. సమయాలు ఉత్సాహ ఇద్దరు, నువ్వెంతమంది? పాపం అక్కడే వాళ్ళ అన్నయ్య లేడు, తమ్ముడు లేడు, సరదాగా ఇద్దరు కోట్లు ఆడుకున్నాం, రాయ్ దెబ్బలాడుచుకున్న ఇద్దరు తేరా. మీ తమ్ముడు కానీ పడతావన్నీ ఎత్తుకోపా, ముద్దులు ఆడాలా. తమ్ముడిని కొట్టకూడదు ఎప్పుడు కూడా అక్కలు, అన్నయ్యలు, ఎందుకంటే చిన్నవారు కాబట్టి బాగా చూసుకోమని దేవుని వాక్యం చెప్తాను. అయితే సరే, మీకు ఈ మాట చెప్తాను, వేళ ముగిస్తాను. అమ్మా నాన్న, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుస్తానంట. ఎంతో ఏడుస్తాను, ఎందుకంటే రాజుని బట్టి ఏడుస్తాను. అమ్మా, రాజు పరిపాలన బాగులేదని ఏడుస్తాను. ఎవరి పరిపాలన బాగులేదని? రాజుగారి పరిపాలన బాగులేదు. ఆ రాజుగారి పేరు సౌలు మహారాజు. సౌలు మహారాజు పరిపాలిస్తే బాగులేదంట. అప్పుడు ప్రజలందరూ ఏడిస్తే అక్కడ ఉన్నటువంటి సేవకుడు పాస్టర్ గారు కూడా ఏడుస్తారు. ఆ పాస్టర్ గారి పేరు సమూయేలు. ఏం పేరు? పెద్ద సమూయేలు. మన సమూయేలు చిన్న సమూయేలు పాస్టర్ గారు చిన్న పాస్టర్ గారు. అయినా అక్కడున్న ఆయన పెద్ద పాస్టర్ గారు. ఒకరోజు యేసుప్రభు అన్నాడు, ఎందుకు సమూయేలు ఏడుస్తున్నావు? యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ ఒక కుర్రోడు ఉంటాడు, ఆ కుర్రోడు దీవించరా అన్నాడు. అని నేను రాజుగా ఎన్నుకుంటాను. చూసావా, దేవుడు కూడా మీ ఇంటికి వస్తానంటున్నాడు. చూడండి, దేవుడు కూడా మీ ఇంటికి వస్తాడు. ఏమండి అప్పులయ్య గారు, దేవుడు కూడా మా ఇంటికి వస్తాడు, రాడా? ఎప్పుడు వస్తారు? దేవుడి మాట శ్రద్ధగా వినేవారింటికే దేవుడు వస్తాడు. దేవుడి మాట మీరు అశ్రద్ధగా వింటే దేవుడు రాడు. ఆశీర్వాదం రావు, మీకు ఆరోగ్యం రాదు, మీకు అన్ని రావాలంటే ఏం చేయాలి? దేవుడి మాట వినాలి, దేవుడి మందిరానికి క్రమంగా రావాలి, ఇన్ టైంలో రావాలి, ఇన్ టైంలో వినాలి, దాన్ని మైండ్లో పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు సమస్తం కూడా మనకు వస్తాయి. అవునా కదా? నమ్ముతారా మాట? అందరూ నమ్ముతారు, నమ్మరా? అయితే ఇప్పుడు యెషయా అనేటువంటి గృహానికి యెషయా ఇంటికి వచ్చాడు కదా. యెషయా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి కొబ్బరి నూనె తెచ్చాడంట. ఏంటి తెచ్చాడు? ఏరా వెనకిల్లు అటు దగ్గర కూర్చో, పడుకోనరా, అది పడుకోండి అయితే. ఓకే, సమయంలో ఏంటి తెచ్చావు నువ్వు? కొబ్బరి నూనె తెచ్చావు. కొబ్బరి నూనె తెచ్చి ఆ కొబ్బరి నూనె ఆయన నెత్తి మీద వేసి ప్రార్థన చెయ్యు అన్నాడు. అప్పుడు యెషయా గారు వచ్చి, ఏంటి పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు? ఇగో గమగమ వచ్చాడు కదా, ఇలాగే వస్తుంటే శంకలో భయపెట్టుకుని వస్తున్నాడు. అలాగా వస్తుంటే యెషయా గారు ఏంటంటే ఇలా వచ్చారు పాస్టర్ గారు మా ఇంటికినే గజ వణుకుపోతాడట నాన్నగారు యెషయా. ఏ పాస్టర్ గారు వెళ్ళారు ఇంటికి? ఏ పాస్టర్ గారు? సమూయేలు పాస్టర్ గారు వెళ్ళారు. సమూయేలు పాస్టర్ గారు, ఏం లేదయా, మీ ఇంటికి 10 మంది వచ్చాను, నీ కొడుకులు ఎంతమంది అని అడిగాడు. నా కొడుకు 8 మంది అంటే. అయితే ఒక్కని పిలువు, దేవుడు దీవిస్తానన్నాడు. అల్లే అన్నాడు. నా కొడుకు దీవిస్తాడా? మా ఇంట్లో ఉన్నోడిని రాజుగా చేస్తాడు. మా ఇంట్లో ఉన్నోడిని ఏం చేస్తాడు? రాజుగా చేస్తున్నాడా? అలా చేయొచ్చునా? అలా చేస్తాడా యేసయ్య? అయితే మనల్ని కూడా దీవిస్తారు కదా, దీవిస్తారా దీవించరా? చూద్దాం అన్నమాట. అప్పుడు రాజుగారు అన్నారు, అమ్మా యెషయా అన్నాడు, ఇది కూడా నా పెద్ద కుమారుడు, నా కుమారుడు ఉత్సాహ గారు, నా కుమారుడు, ఇదిగో ఏం పేరమ్మా, నీ పేరు రాజరాయ్, ప్రణీత్ ఉన్నాడు, దీపు ఉన్నాడు, నీ పేరు దీక్షిత్ ఉన్నాడు, సమీర్ ఉన్నాడు, ఏ రాజు ఉన్నాడు, నీ పేరు రాజరాయ్, లోహిత్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, కౌశిక్ ఉన్నాడు, ఇంతమంది నా పిల్లలు ఉన్నారయ్యా, దీవించయ్యా అన్నాడు. అప్పుడు పెద్దోడి పేరు ఏం పేరు అంట? చూడండి, ఎలియాబు. పెద్దోడి పేరు ఏం పేరు? ఎలియాబు. చెప్పండి, ఎలియాబు. అమ్మా లేదా చెప్పాలి, ఏం పేరు? ఎలియాబు. ఆ పెద్ద కుమారుడి పేరు ఎలియాబు. పిలిచి, ఇదిగో మాస్టర్ గారు, నా కుమారుడు ఎత్తు ఉన్నాడు, లావు ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, ఈయన రాజుగా చెయ్యండి అన్నాడు. అయితే ప్రార్థన చేస్తున్నాడు, అలాగ నెత్తిన చెయ్యేసి
లేరా ఇలా చూసి ఇలా నిజమే చేసి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే చేసి అంటున్నాడు, ఆడు కాదు ఇంటి కూర్చొని పెట్టండి, ఇంకొకరు రమ్మను. లేగో ఎలియాబు కాదు అన్నాడు. అప్పుడు ఇంకొకరిని పిలిచాడు. అప్పుడు ఇంకొకరిని పిలిస్తే అబీనాదాబుని పిలిచాడు. ఫస్ట్ ఎవరు పిలిచాడు? ఎలియాబుని పిలిచాడు. రెండో వాడిని అబీనాదాబుని పిలిచాడు. అబీనాదాబు లేరా అన్నాడు. లేచాడు. అనగా అబీనాదాబు నెత్తి మీద చేయి వేశాడు. యేసయ్యని దీవించాలా, యేసయ్యని దీవించాలంటే కాదు అడుగుతూ కూర్చోబెట్టే అన్నాడు. అనగా ఏంట్రా నాయన, పెద్దోడు లావుకున్నాడు, గట్టుకున్నాడు, వీడు రాజు అవుతారు కదా అనేసి తండ్రి గారు అనుకుంటున్నారు. మూడో వాడు షమ్మా ఉన్నాడండి. ఈ షమ్మా కూడా ఎంత పొడవు ఉన్నాడు, ఎంత ఏం దీవించండి యేసయ్య అన్నాడు. పలుపోయి దీవించండి అన్నాడు. అంతప్పటికి ఏసీ అన్నాడు, ఆడు కాదు అని పొమ్మనింటికి అన్నాడు. మరి ఎవరున్నారు? ఫస్ట్ ఎలియాబు, అబీనాదాబు, షమ్మా. ఎవరెవరు? ఎలియాబు చెప్పండి. ఎలియాబు కాదన్నాడు. రెండో వాడు షమ్మా, నాదాబు, అబీనాదాబు కాదన్నాడు. మూడో వాడు షమ్మా కాదన్నాడు. ఎప్పుడైతే కాదంటాడో అందరూ కాదంటే ఇలా కొట్టే అడుగుతులే అడిగా అవునా అంటే ఎవరు లేరండి అంటే ఇంకా ఉన్నాడుగా చూడవయ్యా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను పై రూపాన్ని చూడను, లావు ఉన్నాడని చూడను, ఎత్తు ఉన్నాడని చూడను, ఆడి మనస్సు మంచిది. అయితే ఏం పేరు? కౌశి చూడదునా? సరికొట్టు చేకొట్టు చూసారా ఎంత వినయంగా ఉన్నాడు కౌశి. ఇలాంటి కౌశి నాకు కావాలి, వీడిని రాజుగా చేస్తాను నిలవయ్యా అంటే ఆయన కూడా ఉన్నాడే. గొల్లు కాసుకుంటాడు కౌశి అని కుర్రాడు. గొల్లు కాకుండా చదువు లేదు, సాగు లేదు. అడిగి వెళ్ళి పిలుసురా అన్నాడు. పిలిచి కూర్చుందే. ఇగో సిరిగిపోయిన బట్టలు, సిరిగిపోయిన బట్టలు ఇలా ఉన్నాడంట. అప్పుడు వేసి అన్నాడు, ఆయన దీవించు, కౌశిని దీవించు అన్నాడు. అంతప్పటికి ఆయన పేరే దావీదు. ఏం పేరు? దావీదు అంటున్నాడు. ఎంత దావీదుని తీసుకొచ్చి ఆయన మీద దీవించాడు. చూసారా కారణం ఏంటి తెలుసా? దావీదు అంట ఇక రోజు సండే స్కూల్కి వచ్చేవాడు. దావీదు తీసి రాజుగా చేశాడు. దావీదుకి 1000 కోట్ల రూపాయలు ఆస్తించాడు దేవుడు. ఎన్ని కోట్లు? దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దేశానికి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని చేశాడు, రాజుని చేశాడు. దేశం అంతా కూడా ఆయన చేతిలో పెట్టాడు. మరి అటువంటి ఘనత ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక్క మాట వినండి. ప్రతి వారము సండే స్కూల్కి వెళ్ళేవాడు. ఏం చేసేవాడు? సండే స్కూల్లో చెప్పిన పాఠాలు మళ్ళా ఇంటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకునేవాడు, ఇంటికాడ పాడుకునేవాడు, అవసరమైతే మళ్ళా ఇంటికాడ ఎవరికైనా చెప్పేవాడు. మూడోది వినండి, సండే స్కూల్ రాగానే గబగబా చుట్టుపక్కల అందరినీ కూడా పిలిచేవాడు. వచ్చి దీపు రావాలి, సండే స్కూల్ వచ్చింది, రావాలి అన్నాడు. ప్రణీతు రావాలి అన్నాడు. చూసారా మీరు ఊళ్ళో వెళ్తారు ఈ మాటలో? ఎవరు చెప్పారు? మీరు చెప్పారు? ఎవరికైనా మీరు చెప్పారా? మరి మీకు అటువంటి ఆశీర్వాదం కావాలా వద్దా? లేదు, నేను తయారైపోతున్నాను, తాను చేసుకుని ఒక్కనే వచ్చేదంటే దేవుడు దీవించడు. దావీదు ఇన్ని పనులు చేశాడు కాబట్టి దావీదుని అంతగా దీవించాడు తెలుసా? ఆయన ఎదుట శత్రువు నిలబడలేకపోయాడు. జ్ఞానంలో ఫస్ట్ వచ్చాడు. ఎవరు మాట్లాడలేకపోయాడు. ఎదుట విజయం ఆయనదే. ఏ యుద్ధం చేస్తే ఆయనే విజయం. అంతగా దేవుడు దీవించాడు. చదువు కూడా ఫస్ట్ ఆయనే, ఆరోగ్యంలో ఫస్ట్ ఆయనే, ఇంకా దేంట్లో ఫస్ట్ కావాలి? బుద్ధిలో కూడా ఆయనే ఫస్ట్. చాలా బుద్ధిమంతుడు. అల్లరి పనులు చేసేవాడు కాదు తెలుసా? అల్లరి పనులు చేయలేదు ఇంట్లోనూ. అమ్మా బాగా కూర్చో. అల్లరి పనులు చేయలేదు. సక్రమంగా కూర్చున్నాడు, సక్రమంగా లైన్గా ఉన్నాడు. ఎంతో దీవించాడు దేవుడు ఆయన్ని. మీరు అలా కూడా ఉంటారా దావీదులాగా? అప్పుడు మిమ్మల్ని కూడా ఇగో మేము పేదవాళ్ళం కదా, మాకు డబ్బులు లేవు కదా, మేము చదవలేం కదా అనుకోవద్దు. దేవుడే మీకు సహాయం చేసి మీకు జిల్లా కలెక్టర్ చేస్తాడు. తెలుసా మీకు? మీరు అంత నమ్మకంగా ఉంటే జిల్లా మీరు ఏడవుతారు? కలెక్టర్ అవ్వాలి. జిల్లా అంతా మీరు పరిపాలించాలి దేవుని బిడ్డలుగా.
గ్రామాల్లోనూ జిల్లాల్లోనూ అందరికీ కూడా పెద్ద పెద్ద ఎంఆర్ఓలు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, పోలీసులు అవ్వాలి, ఆర్ఈలు అవ్వాలి, రకరకాల పోస్టులు. నీకు నువ్వేటవుతావు అనుకుంటున్నావు పెద్ద అయితే? పోలీసు అవ్వాలంటే నువ్వు దేవుని వాక్యం వింటావా? దేవుని వాక్యం పాటిస్తావా? ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యం పాటిస్తాను అని మాట ఇవ్వండి, చెప్పండి. ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యాన్ని వింటాను, పాటిస్తాను. ప్రతి వారము